అధినేతల పిలుపు, అనుచరుల బరితెగింపు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు చేస్తే తప్పు. అదే ఈ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు చేస్తే అది వినోదం. ఒక్కసారి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏం పిలుపిస్తున్నారు, వాళ్ళ అనుచరులు ఎలా బరితెగిస్తున్నారు అనేది ఈ వీడియో ద్వారా విశ్లేషించుకుందాం. వీడియో చూసే ముందుగా మన వీడియో ప్రజల్లోకి వెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళి రాజకీయ నాయకులలో ఎవరు ఎటువంటి వారు, ఎవరు వల్ల ప్రజలకు మేలు కలుగుతూ ఉంది, ఎవరి వల్ల ప్రజలకు నష్టం కలుగుతూ ఉంది, ఎవరు అబద్ధాలు చెప్తున్నారు, ఎవరు నిజాయితీగా ఉన్నారు అనేది ఖచ్చితంగా ప్రజలకి తెలిసి తీరాలి. ఈరోజు కాకపోయినా రేపైనా నిజాలనేటివి ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తాయి. ఎవరు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారో ప్రజలు కనుగొంటారు. కాబట్టి మన వీడియోల ద్వారా, మన విశ్లేషణల ద్వారా రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది ఖచ్చితంగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నారో చూసిన తర్వాత క్లుప్తంగా విశ్లేషించుకుందాం. గుర్తొచ్చేది కోడి పందాలు. కోడి పందాలు చూద్దాం, వినోదం కింద చూద్దాం. గోదావరి జిల్లాలండి, కోడి పందాలండి, జోదాలండి. ఓకే, నేను సరదా లేదండి, అది కాదంటలేదు. చేసేవాళ్ళు చేసుకోమని చెప్పి నాకు ఇబ్బంది లేదు కానీ చూశారు కదండి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ అనుచరులకు ఎలా పిలిపిస్తున్నారో మీరు చూశారు కదండి. కోడి పందాలట. మన హైకోర్టు ఏమో కోడి పందాలు ఆడకూడదు, ఇలా జోదాలు ఆడటం తప్పు అని కోర్టు ఆర్డర్స్ ఉంటే, హైకోర్టు ఆర్డర్స్ ఉంటే, ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా న్యాయస్థానాలను గౌరవించాల్సింది పోయి అధినేతలుగా వాళ్ళు పిలిపిస్తున్నారు, వాళ్ళ అనుచరులు బరితెగిస్తున్నారు. అంతే తేడా. గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు కోడి పందాలు ఆడుతున్నారని, కోడి పందాలు దగ్గర నుండి వాళ్ళు నిర్వహిస్తున్నారని టీడీపీ నాయకులు ఎలా దుష్ప్రచారం చేశారో ప్రజలందరూ కూడా చూశారు. మరి గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు చేసేది తప్పైతే మీ ప్రభుత్వంలో మీ నాయకులు చేసేది కూడా తప్పే కదా. ఇలా అధినేతలుగా నాయకులకి, అనుచరులకి పిలిపివ్వటం కూడా తప్పే కదా. అధినేతలు పిలిపిస్తున్నారు, అనుచరులు బరితెగిస్తున్నారు. న్యాయస్థానాల తీర్పులను కూడా, న్యాయస్థానాల ఆర్డర్స్ను కూడా ధిక్కరించే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వంలోనే జరుగుతూ ఉంది. ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా న్యాయస్థానాల తీర్పులను గౌరవించాలి. అరే, కోడి పందాలు ఆడటం తప్పు అని ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే మీరు ఏలెత్తి చూపించారు కదా గత ప్రభుత్వంలో. మీరు ఏలెత్తి చూపించుకుంటా ఉంటే ఎవరు ఈరోజు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పటి నుండో కోడి పందాలు అనేటివి మన రాష్ట్రంలో, ముఖ్యంగా గోదావరి జిల్లాలోను, పల్నాడులోను, చిత్తూరు జిల్లాలోను, ఇలా ప్రతి చోట కూడా సంక్రాంతికి కోడి పందాలు ఆటలు అనేటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ అది చట్టపరంగా తప్పు అని మన చట్టాలు చెబుతున్నాయి. పదే పదే కూడా గత ప్రభుత్వంపై ఏలెత్తి చూపించిన మీరు, మనం నీతిగా, నిజాయితీగా ఉండాలి కదా. గత ప్రభుత్వంపై ఏలెత్తి చూపించినప్పుడు మనం కూడా అది పాటించాలి కదా. వాళ్ళు చేస్తే తప్పు అయినప్పుడు మనం చేస్తే కూడా అది తప్పే కదా. చెప్పండి, మీరు చేస్తే సంసారం, వాళ్ళు చేస్తే ఇంకోటినా? చెప్పండి సార్. అధినేతలుగా మీరు ఏం పిలిపిస్తున్నారు, న్యాయస్థానాల తీర్పుల్ని ఎలా ధిక్కరిస్తున్నారు? కోడి పందాలండి, వినోదం అండి, ఆడుకోండి, తప్పు లేదండి అంటారా? ప్రజలే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను.